కాళ్ళ నొప్పులు తగ్గడానికి 1, 2 ఎక్సర్సైజ్ చేస్తే సరిపోదని ఎందుకన్నానంటే, మోకాళ్ళ నొప్పికి కారణం ఒక్కోసారి యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల మీ మోకాలు ఓవర్ టైమ్ వర్క్ చేస్తది. అలాగే మీ పిక్క కండరాలు, ముందు మజిల్స్, తొడ, తొడ వెనక మజిల్స్‌లో స్ట్రెంత్ లేకపోయినా, ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా అవన్నీ మోకాళ్ళ మీద ఒత్తిడి చేస్తాయి. కాబట్టి మీరు ఏదో ఒక దగ్గర చేస్తే ఒక ఎక్సర్సైజ్ చేస్తే అది సరిపోకపోవచ్చు. అందువల్ల కంప్లీట్ లెగ్ కింద నుంచి పైదాకా మన ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఉండాలి. ఈరోజు మీ కాలు సమస్యలకు తగ్గడానికి కోసం ఫుల్ లెగ్ వర్కౌట్ ఎక్సర్సైజ్ చూద్దాం. అయితే ఏ ఎక్సర్సైజ్ కూడా నొప్పిలో చేయకూడదు. నొప్పి లేనంత వరకు మాత్రమే చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజెస్ మీరు వారానికి 3, 4 రోజులు లేదా రోజు విడిచి రోజు చేసుకోండి. పెయిన్ ఫ్రీ లెవెల్‌లో మాత్రమే చేయండి. అలా ఒక 3, 4 నెలలు చేస్తే మీకు మంచి ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. మీరు చేసిన రోజల్లా వచ్చి నాకు వీడియో కింద డే 1, డే 2, డే కంప్లీటెడ్ అని పెట్టండి. డే 50 వరకు ఎవరొస్తారో చూద్దాం. ఛాలెంజ్. ముందుగా బ్యాక్వర్డ్ వాక్ చేసుకుందాం. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ముందుకు నడవడం కష్టం అవుతుంది కానీ వెనక్కి నడవడం కొంచెం సులువే. అయితే జాగ్రత్తగా బ్యాక్వర్డ్ వాక్ చేసుకోండి. రోజుకి 5 నిమిషాలు పొద్దున 2, 3 సార్లు అలా చేసుకోవచ్చు. ఇది మంచి కాళ్ళకి వార్మప్ కూడా ఇస్తుంది. టిబియాలిస్ రైజెస్ అనే ఎక్సర్సైజ్ ముందుగా చూద్దాం. టిబియాలిస్ అనేది ఇక్కడ మన కాలు ముందు భాగంలో ఉంటుంది. ఇది మనం మెట్లు దిగేటప్పుడు మనకి స్టెబిలిటీ ఇస్తుంది, లేదా పళ్ళ ప్రాంతాలు దిగేటప్పుడు స్టెబిలిటీ ఇస్తుంది. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకి యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుద్ది, అలాగే కాలు ముందు భాగం బలపడుతుంది. సో మీరు ఏదైనా వాల్కి ఆనుకొని మోకాళ్ళు వంచకుండా మీ వేళ్ళు లేపాలి. ఇలా మెల్లిగా 10 సార్లు 20 సార్లు రోజు విడిచి రోజు చేసుకోండి. స్లోగా చేసుకోండి. ఏ ఎక్సర్సైజ్ కూడా పెయిన్ ఫ్రీ లెవెల్లో చేసుకోవాలి. మీ వేళ్ళు లేపి మడమ మీద నించుంటారు, మళ్ళీ కిందికి అలా స్లోగా చేసుకోండి. 10 సార్లు 20 సార్లు మెల్లిగా పెంచుకోండి. తర్వాత వచ్చేసి మనకి కాఫ్ మజిల్స్, పిక్క కండరాల కోసం కొన్ని ఎక్సర్సైజెస్. మీరు ఏదైనా వాల్కి కొంచెం దూరంలో ఇలా కాలు పెట్టి నించొని మీరు మడమలు లేపాలి. మోకాళ్ళు వంచకుండా ఇది కూడా మెల్లిగా చేసుకోండి. 10 నుంచి 20 సార్లు మెల్లిగా పెంచుకుంటూ 20 వరకు రండి. ఇది వాల్ కాఫ్ రైజెస్ అంటాం దీన్ని. నెక్స్ట్ బెంట్ లెగ్ కాఫ్ రైజ్. ఇది కూడా మన పిక్క కండరాలు. సో మనం కాలు ముందు భాగం చేసాం, వెనక భాగానికి రెండో ఎక్సర్సైజ్. దీనివల్ల మనకి యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. సో వాల్ సపోర్ట్ తీసుకోండి. కొద్దిగా మోకాళ్ళు వంచుకొని మీ మడమలు ఎత్తాలి. ఇలా స్లోగా 10 నుంచి 20 సార్లు మెల్లిగా పెంచుకోండి. ఓకే. దీనివల్ల మీకు యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ, అలాగే కాఫ్ మజిల్ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. బెంట్ లెగ్ రివర్స్ స్టెప్అప్స్. రివర్స్ స్టెప్అప్స్కి ఏం చేస్తామంటే ఒక కాలు మాత్రమే ఉంచుతాం, ఇంకో పాదం మడమ కింద టచ్ చేసి వస్తుంది ఇలా. ఓకే. సో 2 వైపులా చేసుకోండి ఏ ఎక్సర్సైజ్ అయినా. సో ఒక మోకాలు వంచుతున్నా నేను కేవలం, ఇంకో కాలు అలా టచ్ చేసి వచ్చేస్తుంది. దీంతో పుష్ చేయొద్దు, మనం జస్ట్ మెల్లిగా అలా టచ్ చేసి వచ్చేయాలి. అలా 10 నుంచి 20 సార్లు స్లోగా పెంచుకోండి. అలాగే 2 వైపులా చేసుకోవాలి ఏ ఎక్సర్సైజ్ అయినా. గుర్తుపెట్టుకోండి, నొప్పి లేనంత వరకు మాత్రమే ఉంచుకోవాలి. దీనివల్ల కూడా మనకి యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుద్ది, అలాగే మోకాలు స్ట్రెంగ్త్ పెంచడానికి యూజ్ అవుతుంది. మీకు రివర్స్ స్టెప్అప్ కింద చేయడం ఈజీ అనిపించినప్పుడు చిన్న హైట్ ఉన్న స్టూల్ లేదా ఏదన్నా గట్టి బాక్స్ లాంటివి తీసుకోండి. ఒక 2 ఇంచు 4 ఇంచు మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది. 6 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. అప్పుడు ఇదే ఎక్సర్సైజ్ మనం స్టూల్ మీద నించొని చేస్తాం. సో అప్పుడు ఒక మోకాలు ఉంచుతాం, ఇంకోటి కేవలం మడమ టచ్ అయ్యి అలా పైకి వచ్చేస్తుంది. అలా ఒక 10 సార్లు చేసుకోండి. అయితే పెయిన్ ఫ్రీ లెవెల్లో మాత్రమే చేసుకోవాలి. దీంట్లో కూడా మనం నీ ఫ్లెక్సిబిలిటీ
నీ స్ట్రెంత్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. చూస్తే మీరు యాంకిల్ కూడా మంచి ఫ్లెక్షన్ వచ్చేస్తుంది అనమాట. అలా అవతల కాలు కూడా ఏ ఎక్సర్సైజ్ అయినా 2 సైడ్లు చేసుకోవాలి మనం. మీకు నొప్పి ఉన్నా లేకపోయినా ఒక సైడే ఇబ్బంది ఉన్నా ఎప్పుడు 2 సైడ్లు ఎక్సర్సైజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏటీజీ స్ప్లిట్ స్క్వాట్. దీనికోసం మీరు ఒక చైర్ తీసుకోండి, ఒక హైట్. తర్వాత మీ ఒక కాలు పైన పెట్టి మీకు కాళ్ళు ముందుకు వెళ్తాం అనమాట ఇలాగా. సో మీకు మన గోల్ ఏంటంటే మన హ్యామ్స్ట్రింగ్ క్యాఫ్ మజిల్ టచ్ అవ్వాలి. కొంతమందికి ఇక్కడ దాకే రావచ్చు. సో అక్కడ వరకే చేయండి, పెయిన్ ఫ్రీ లెవెల్లో మాత్రమే చేసుకోండి. తర్వాత ఇలా ఒక 10 టైమ్స్ ఈచ్ సైడ్. మీరు చైర్ సపోర్ట్ కావాలంటే వెనక సైడ్ పట్టుకోవచ్చు. మీకు ఇక్కడ వరకే వస్తే అక్కడ వరకే 10 టైమ్స్ చేయండి. ఇలా మెల్లిగా మెల్లిగా మీకు హ్యామ్స్ట్రింగ్ అంటే మీ తొడ వెనక భాగం మీ క్యాఫ్ మజిల్కి టచ్ అవుతుంది. సో దీనివల్ల మనకి యాంగిల్ ఫ్లెక్సిబిలిటీ, నీ ఫ్లెక్సిబిలిటీ, అలాగే మీకు కాలి మజిల్స్ అన్నీ స్ట్రెచ్ అవుతుంది. సో మీకు వెనక కాలు కూడా వీలైనంత స్ట్రైట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు అప్పుడు ఇక్కడ హిప్ ఫ్లెక్సర్స్ కూడా టైట్నెస్ తగ్గుతుంది అనమాట. సో అలా 10 టైమ్స్. తర్వాత నెక్స్ట్ సైడ్ అన్ని ఎక్సర్సైజ్లు 2 వైపులు చేసుకోవాలి, పెయిన్ ఫ్రీ లెవెల్లో మాత్రమే చేసుకోవాలి. మీకు ఇది ఈజీ అనిపించినప్పుడు హైట్ తగ్గించుకొని ఇంకో చిన్న ఎత్తున్న స్టూల్ తీసుకొని ఇలా చేసుకోవాలి. సో మీకు ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు పెయిన్ ఫ్రీ లెవెల్లో. ఓకే, ఇలా చేసినప్పుడు మీ హిప్ ఫ్లెక్సర్, నీ, యాంకిల్ దాదాపు అన్ని మజిల్స్కి స్ట్రెచ్ అవుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, పెయిన్ ఫ్రీ లెవెల్ ఈచ్ సైడ్ 10 టైమ్స్ మెల్లిగా పెంచుకోవచ్చు. తర్వాత హ్యామ్స్ట్రింగ్ కర్ల్. హ్యామ్స్ట్రింగ్ అంటే మన కాలు వెనక తొడ వెనక భాగాని కోసం. దీనికోసం ఏంటంటే మీరు ఇలా ఏదైనా వాల్ సపోర్ట్ తీసుకొని నిల్చోండి. మోకాలు ముందుకు రాకుండా మనం ఓన్లీ ఇక్కడ వంచి ఇలా స్లోగా చేసుకుంటాం ఒక 10 సార్లు 20 సార్లు. అప్పుడు మీకు మోకాలు పై భాగానికి వెనక సైడ్ స్ట్రెచ్ తెలుస్తుంది అనమాట. ఇలా ఒక 10 టైమ్స్ స్లోగా పెంచుకోండి, 20 టైమ్స్. తర్వాత 2 సైడ్లు అలాగే చేసుకోండి. కానీ గుర్తుపెట్టుకొని మోకాలు ఇలా ముందుకు రాకూడదు, ఇక్కడే స్ట్రైట్ లెవెల్లో పెట్టుకొని ఇలా ఒక 10 టైమ్స్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఎలిఫెంట్ వాక్స్ అనే ఎక్సర్సైజ్ చూద్దాం. మనకి పోస్టీరియర్ చైన్ అంటే కాలి వెనక భాగం మొత్తం చాలా ఎక్కువగా కూర్చుని ఉంటాం కాబట్టి టైట్నెస్ ఉంటుంది అనమాట. దీనికి ఎలిఫెంట్ వాక్స్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మీ లోవర్ బ్యాక్ కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు ఒక చైర్ ఆర్ టేబుల్ తగిన హైట్ తీసుకోండి. మీకు ఈజీ అనిపిస్తే ఎప్పుడైనా హైట్ తగ్గించుకోవచ్చు, కానీ ముందుగా కొంచెం ఎత్తు మీద స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఒక హైట్ మీద చేతులు ఆనించుకొని 2 మోకాళ్ళు వంచుకుంటాం. తర్వాత ఒక మోకాలు స్ట్రైట్ చేస్తాం. సో మీకు ఇలా స్ట్రైట్ చేసినప్పుడు వెనకంతా స్ట్రెచ్ తెలుస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ 2 వంచి అవతలి కాలు స్ట్రైట్ చేస్తాం. అలా ఒక 10 నుంచి 20 సార్లు మెల్లిగా పెంచుకోండి. 2 మోకాళ్ళు వంచి ఒకటి స్ట్రైట్, మళ్ళీ వంచి ఇంకొకటి సైడ్ స్ట్రైట్ చేస్తాం. ఇదేంటంటే మీకు వెనక కాలి భాగం మొత్తం మంచి స్ట్రెచ్ తెలుస్తుంది. అలా ఒక 10 నుంచి 20 సార్లు చేసుకోండి. ఇది ఈజీ అనిపించినప్పుడు హైట్ తగ్గించుకోండి. ఓకే, ఎప్పుడు పెయిన్ ఫ్రీ లెవెల్లోనే మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్గా చేస్తే మీ కాళ్ళల్లో టైట్నెస్, లోవర్ బ్యాక్ టైట్నెస్ ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. తర్వాత ఎక్సర్సైజ్ మనం స్టాండింగ్ ప్యాన్ కేక్. ఏంటంటే మనకు చాలా మందికి తొడ లోపలి భాగం టైట్గా ఉంటుంది, ఎందుకంటే మనం కింద కూర్చోవడం మానేసాం కాబట్టి ఈ తొడ లోపల సైడ్ టైట్గా ఉంటాయి అన్నమాట మజిల్స్, అడ్డక్టర్స్ అంటారు. దీనికోసం ఈ ఎక్సర్సైజ్. స్టాండింగ్ ప్యాన్ కేక్ కోసం మళ్ళీ ఒక చైర్ సపోర్ట్ కోసం తీసుకోండి, చైర్ ఆర్ టేబుల్. మీ కాళ్ళు వీలైనంత దూరం కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ తీసుకోండి. తర్వాత మోకాళ్ళు వంచకుండా మీరు హోల్డ్ చేయాలి. ఇలా ఒక 10-20 టైమ్స్ మీరు పల్స్ అంటారు, స్టాండింగ్ ప్యాన్ కేక్ పల్స్. సో ఇలా చేసినప్పుడు మీకు ఏంటంటే కాలి లోపల తొడ భాగం మంచి స్ట్రెచ్ వస్తుంది, ఎందుకంటే అది ఎక్కువగా మనం చైర్లలో సోఫాలో కూర్చోవడం వల్ల టైట్నెస్ ఉంటుంది.
మీకు అయితే దీంట్లో ఏంటంటే మోకాలు వంచొద్దు, పాదం మంచిగా నేల కానాలి, వీలైనంత దూరం కాళ్ళు మధ్యలో డిస్టెన్స్ తీసుకోండి. మీకు అది ఈజీ అనిపించినప్పుడు హైట్ తగ్గించుకొని మోకాలు వంచకుండా మళ్ళీ అలాగే ఒక 20 టైమ్స్ చేసుకోండి మెల్లిగా. ఇది ఈజీ అనిపిస్తే మీరు డైరెక్ట్ నేల మీద చేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఇన్నర్ థైస్లో స్ట్రెంగ్త్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ చూసాము, కాలి ముందు భాగం టిబియాలిస్, వెనక క్యాఫ్ మజిల్స్, నీ మీద చూసాము, నెక్స్ట్ ఇన్నర్ థై మీద కూడా ఎక్సర్సైజ్ చేసాం. ఇప్పుడు మన క్వాడ్స్ ఆర్ థైస్ ఇంకా హిప్ ఫ్లెక్సర్ వీటి కోసం ఎల్ సిట్ అనే ఎక్సర్సైజ్ సో ఈ ఎల్ సిట్ అనేది మీకు థై మీద మంచి స్ట్రెంథనింగ్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది అనమాట. సో మీరు ఇలా కింద కూర్చోవచ్చు, కింద కూర్చోలేని వాళ్ళు చైర్ మీద కూడా చేయొచ్చు ఈ ఎక్సర్సైజ్. మీకు కావాలంటే చేతులు వెనక సపోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక్కో కాళ్ళు ఎత్తి కింద పడతాం. ఇలా స్లోగా ఎత్తడం, ఒక సెకండ్ పాజ్, మళ్ళీ కింద, ఇలా 10 సార్లు చేసుకోండి. మెల్లిగా 20కి పెంచుకోవచ్చు. దీనివల్ల మీకు ఇక్కడ తెలుస్తుంది హిప్ ఫ్లెక్సర్ అండ్ క్వాడ్స్ మీద స్ట్రెంథనింగ్ ఉంటుంది అనమాట. సో అలా ఒకే సైడ్ ఫస్ట్ 10 సార్లు చేసుకోండి, తర్వాత ఇంకో సైడ్, తర్వాత ఇది. అలా దీంట్లో కూడా మనం మోకాలు వంచొద్దు, వీలైన ఒక 3-4 ఇంచులు హైట్ పాదం కాలెత్తి కింద దించుతాం, ఒక సెకండ్ హోల్డ్, మళ్ళీ అలా 10 టైమ్స్ ఈచ్ సైడ్ చేసుకోండి, మెల్లిగా 20కి పెంచుకోండి. తర్వాత హిప్, ఇప్పుడు మనం థై చేసాము, హిప్ అవుటర్ సైడ్ ఎక్సర్సైజ్ చేయాలి. దీనికోసం పైరిఫార్మిస్ ఎక్సర్సైజ్ అంటారు, ఇది పిజన్ పోజ్ అని కూడా అంటారు. సో కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద చేసుకోండి, లేదా మీరు గట్టి బల్ల మీద బెడ్ మీద చేసుకోవచ్చు. సో దీనికోసం ఏంటంటే మనం ఈ కాళ్ళు బాడీ నుంచి 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్లో పెట్టుకొని మన చేతులు సపోర్ట్ చేయొచ్చు ఇనిషియల్గా, మీకు తర్వాత ఈజీ అనిపించినప్పుడు ఒక చేయితో సపోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత మన చెస్ట్ కాలికి ఆనడానికి ట్రై చేస్తాం, మోకాలికి. ఇలా మీకు ఎంతవరకు వస్తే అంతవరకు, ఎప్పుడు పెయిన్ ఫ్రీ లెవెల్లోనే ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మనం ఇలా చెస్ట్ కానిచ్చి పైకి వచ్చేటప్పుడు మోకాలు పైకి రావడానికి ట్రై చేస్తుంది, దాన్ని అలా కాకుండా కిందికే పుష్ చేయాలి. ఇలా ఒక 10-20 టైమ్స్ ఈచ్ సైడ్ చేసుకోండి. సో పైరిఫార్మిస్ కింద చేయలేని వాళ్ళ కోసం ఇలా ఎత్తు మీద చూపిస్తున్నాను. మీరు సోఫా అన్న ఏదైనా బెడ్ మీద కూర్చొని ఒక కాళ్ళు 90 డిగ్రీలో పెట్టుకోండి, ఈ కాళ్ళు వీలైనంత వెనక్కి పెట్టుకొని సేమ్ ఇలాగే మళ్ళీ మన అప్పర్ బాడీని కాలుకి టచ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇలా ఒక 20 టైమ్స్ చేసుకోండి. సో ఇలా మీరు ఈ 9-10 ఎక్సర్సైజెస్ మీరు రెగ్యులర్గా చేయండి, పెయిన్ ఫ్రీ లెవెల్లో మాత్రం చేసుకోండి. సో మనం యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ మీద వర్క్ చేసాం, నీ ఫ్లెక్సిబిలిటీ మీద వర్క్ చేసాం, కాలి మజిల్స్ వెనక ముందు అన్నీ కవర్ చేసాం. సో ఇది కంప్లీట్ లెగ్ వర్కౌట్ లాగా ఉంటుంది. మీరు పెయిన్ ఫ్రీ లెవెల్లో రెగ్యులర్గా చేయండి, రోజు విడిచి రోజు చేసుకోండి. నాకు కింద కమెంట్స్లో Day 1, Day 2, Day 3 డన్ మెల్లిగా ఎవ్రీడే కమెంట్ పెట్టండి. 50 డే ఎవరు చేస్తారో చూద్దాం, ఎంతమంది చేస్తారో చూద్దాం. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసి ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళ కోసం నేను ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాను, మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. మీరు అకౌంటబిలిటీ కోసం Day 1, Day 2 అని అక్కడ పెట్టచ్చు. ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఉంటే అక్కడ చెప్తాను.